2024 సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం ఎప్పుడు ఏర్పడనుంది? పట్టు విడుపు సమయాలేమిటి? భారతదేశంలో అసలు చంద్రగ్రహణం కనిపిస్తుందా లేదా? భారతదేశంలో గ్రహణ సూచనలు లేకపోయినా నియమాలు పాటించాలా లేదా? గర్భిణీ స్త్రీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని పూర్తి విశేష వివరాలతో మీకు ఈ చంద్రగ్రహణం గురించి ఈరోజు వీడియోలో చెప్పడం జరుగుతుందండి. కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే ప్రతి ఒక్క విషయం కూడా చాలా చక్కగా అర్థమవుతుంది. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 2024 సంవత్సరంలో మార్చి 25వ తారీఖున సోమవారం రోజు చంద్రగ్రహణం ఏర్పడనుంది. కానీ భారతదేశంలో చంద్రగ్రహణం కనిపించదు కాబట్టి గ్రహణ నియమాలు పాటించనవసరం లేదు. మన పెద్దవాళ్ళు చెబుతున్న ప్రకారంగా గర్భిణీ స్త్రీలు తేలికగా గ్రహణ నియమాలు పాటిస్తే మంచిది అని చెబుతున్నారు. గర్భం దాల్చడం అనేది మహిళ జీవితంలో మర్చిపోలేని ఒక దశ. మరొక విధంగా చెప్పాలి అంటే స్త్రీకి మరొక జన్మ, వేరొకరికి జన్మనిస్తూ మళ్ళీ పుడుతుంది మహిళ. అలాంటి అద్భుతమైన అందమైన వరాన్ని స్త్రీకి మాత్రమే ఇచ్చాడు ఆ భగవంతుడు. ఈ దశలో ఆ తల్లి కడుపులో ఉన్న బిడ్డని కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటుంది ఆ తల్లి. గ్రహణ సమయంలో చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల తల్లికి బిడ్డకి చాలా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అందుకే పెద్దవాళ్ళు పూర్వం నుండి గ్రహణం గర్భిణీ స్త్రీలకి ప్రమాదం అని చెబుతూ ఉంటారు. ఇలాంటి చిన్న చిన్న ప్రమాదాలు ఏమీ జరగకుండా తల్లి బిడ్డ క్షేమం కోసం కొన్ని జాగ్రత్తలు చెబుతున్నారు పెద్దవాళ్ళు. అవేమిటో తెలుసుకునే ముందుగా గ్రహణం పట్టు విడుపు సమయాల గురించి తెలుసుకుందామా మరి? 100 ఏళ్ల తర్వాత వస్తున్న ఈ చంద్రగ్రహణం పెనుంబ్రల్ చంద్రగ్రహణం అని అంటారు. ఇది పాక్షిక చంద్రగ్రహణం మార్చి 25వ తేదీన సోమవారం నాడు ఉదయం 10:23 ప్రారంభమై మధ్యాహ్నం 3:02 వరకు ఈ చంద్రగ్రహణం అనేది ఉంటుంది. గ్రహణం మొత్తం సమయం 4:36. కాబట్టి ఈ చంద్రగ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలని పెద్దవాళ్ళు సూచిస్తున్నారు. మార్చి 25వ తారీఖున సోమవారం 100 సంవత్సరాల తర్వాత వస్తున్న పెనుంబ్రల్ చంద్రగ్రహణం రోజునే హోలీ పండుగ కూడా వచ్చింది. 2024 సంవత్సరంలో మార్చి 25వ తారీఖు వేళ వస్తున్నటువంటి చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించకపోయినా గ్రహణ సమయంలో ప్రకృతిలో అనేక మార్పులు అనేవి సంభవిస్తూ ఉంటాయి. ఎలాంటి ప్రభావం కూడా గర్భస్థ శిశువు మీద పడకుండా తప్పనిసరిగా గర్భిణీ స్త్రీలు జాగ్రత్తలు తీసుకోవాలి. గ్రహణం అనేది ఏదైనా కావచ్చు, అంటే సూర్యగ్రహణమైనా కావచ్చు లేదా చంద్రగ్రహణమైనా కావచ్చు. గ్రహణం ఏర్పడక ముందే తినే పదార్థాలలో, నిలవ పచ్చళ్లలో, నీటిలో దర్భను వేయటం లేదా గరికను ఉంచడం లేదా తులసి దళాలను వేయడం వలన గ్రహణం వల్ల ఏర్పడే ప్రభావం అనేది ఆహార పదార్థాల మీద చూపించదు. గరిక, తులసి దళాలు అనేవి మనకి గార్డెన్లో ఈజీగా దొరుకుతాయి. కానీ వీటన్నిటికన్నా దర్భను ఉపయోగిస్తే చాలా మంచిది. గ్రహణ సమయంలో మనకి అనగా గ్రహణం ఈరోజు ఉంది అనుకోండి, ఉదయం వేళల్లో అయినా లేదా సాయంత్రం వేళల్లో అయినా సరే గొళ్ళల్లో మనకి దర్భ అనేది ఇస్తూ ఉంటారు. వాటిని తీసుకువచ్చి మనం తినే ఆహార పదార్థాలలో, నీళ్ళల్లో, నిలవ పచ్చళ్లలో ఈ దర్భను ఉంచడం చాలా మంచిది. ఎప్పుడైనా గ్రహణ సమయానికి ముందుగానే ఆహారం అనేది తినాలి. గ్రహణ సమయానికి అరిగిపోయేలాగా ఆహారాన్ని ముందుగా తీసుకోవడం మంచిది. గ్రహణ సమయంలో ఏమి తినకూడదు అని అంటారు. ఎందుకు అనగా గ్రహణ సమయంలో జీర్ణ వ్యవస్థ అనేది సరిగా పనిచేయదు. అలాగే గర్భిణీ స్త్రీని కూడా గ్రహణ సమయానికి ముందుగానే ఆహారాన్ని తినవలసి ఉంటుంది. అలాగే ఒకవేళ గ్రహణ సమయం కనుక ఎక్కువగా ఉన్నట్లయితే ద్రవ పదార్థాలు లాంటివి, అంటే జ్యూసులు లాంటివి ఏవైనా సరే గర్భిణీ స్త్రీలు తాగవచ్చు. గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో ఇంటి బయటికి రాకుండా ఉంటే మంచిది. గ్రహణ సమయంలో ఇంటి ఆరు బయట కూడా తిరగకూడదు. గర్భిణీ స్త్రీలు గ్రహణాన్ని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ చూడకూడదు. అలాగే గర్భిణీ స్త్రీలు ఉండే గదిలో కర్టెన్స్ అనేవి క్లోజ్ చేసి ఉంచాలి. ఇంట్లోకి గ్రహణం యొక్క రేస్ అనేవి ఇంట్లోకి రాకుండా ఉంటే మంచిది. ఇక అలాగే గర్భిణీ స్త్రీలు పదునైన వస్తువులకి దూరంగా ఉండాలి. అంటే పదునైన వస్తువులతో కూరగాయలు కట్ చేయడం, ఫ్రూట్స్ను కట్ చేయడం, ఇలాంటివి ఏవి కూడా కట్ చేయకూడదు. అలా చేసినట్లయితే పుట్టే పిల్లలు పెదవుల దగ్గర చీలి పుడతారని పెద్దవారి నమ్మకం. గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో వెలకిలా పడుకోవాలి. అలా పడుకోవడం ఇబ్బందిగా ఉన్నట్లయితే ఎడమవైపు తిరిగి పడుకోవాలి. ఇలా పడుకోవడం అనేది మన పెద్దవాళ్ళు ఎప్పుడూ చెబుతూనే ఉంటారు. గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు పడుకోకూడదు అసలు. గ్రహణ సమయంలో వెలకిలా పడుకుంటూ శ్రావ్యమైన సంగీతం లాంటివి వింటూ ఉండాలి. ఒకవేళ అలా సంగీతం వినడం ఇష్టం లేకపోతే భగవత్ నామస్మరణ చేయటం, లలితా సహస్రనామం వినటం, విష్ణు సహస్రనామం వినడం లాంటివి చేయాలి.
ఇలా చేయడం వలన పుట్టబోయే బిడ్డ గుణవంతుడిగా, సంస్కారవంతుడిగా పుడతారట. గర్భిణీ స్త్రీలు తప్పనిసరిగా గ్రహణ సమయంలో బయటికి వెళ్ళవలసి వస్తే తప్పనిసరిగా వారి వెంట గొడుగుని, గరికను లేదా తులసి దళమైనా తీసుకువెళితే చాలా మంచిది. గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు రెస్ట్ తీసుకోమని ఎక్కువగా చెప్తూ ఉంటారు కదా, అలా అని మొబైల్ని అదే పనిగా చూస్తూ ఉంటారు. అలా చేయకూడదు. మామూలుగానే మొబైల్ వల్ల రేడియేషన్ ఎక్కువగా ఉంటుంది. గ్రహణ సమయంలో ఈ రేడియేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మొబైల్ చూడకూడదు. అలాగే మొబైల్లో గనక భగవత్నామ స్మరణతో కూడినటువంటి పాటలు వినడం, భజన లాంటివి వినడం లాంటివి చేసినప్పుడు మొబైల్ని కొంచెం దూరంగా ఉంచి వినడం చేస్తే మంచిది. చాలా వరకు మొబైల్ అనేది చూడకుండా ఉంటేనే మంచిదండి. కాబట్టి మొబైల్ అనేది అవాయిడ్ చేయడం చాలా మంచిది. ఇటువంటి చిన్న చిన్న నియమాలు గర్భిణీ స్త్రీలు పాటిస్తూ జాగ్రత్తగా ఉండడం వలన తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉంటారు. అలాగే మరి గ్రహణ సమయం పూర్తి అయిన తర్వాత గర్భిణీ స్త్రీలు ఏం చేయాలి అంటే, గ్రహణ సమయం పూర్తి అయిన తర్వాత తలస్నానం తప్పనిసరిగా గర్భిణీ స్త్రీలు చేయవలసి ఉంటుంది. ఇక ఆ తర్వాత ఇంటిని అంతటిని కూడా మాప్ పెట్టాలి. ఆ తర్వాత దేవుని మందిరం దగ్గరికి వెళ్ళి దేవుని నమస్కారం చేసుకుంటే చాలా మంచిది. ఈ విధంగా చిన్నపాటి నియమాలు అనేవి గర్భిణీ స్త్రీలు తప్పనిసరిగా పాటించాలి. అలాగే గర్భిణీ స్త్రీలే కాకుండా ఇంట్లో పెద్దవాళ్ళు కానీ పిల్లలైనా సరే కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకు అంటే ఇలా గ్రహణ సమయాలలో ప్రకృతిలో జరిగే మార్పుల వల్ల కొంత రేడియేషన్ అనేది ఉంటుంది. పూర్తిగా చంద్రగ్రహణం యొక్క సూచనలు అనేవి భారతదేశంలో కనిపించకపోయినప్పటికీ కొంత అనేది గ్రహణం యొక్క ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఇక అలాగే ఇదే రోజున అనగా మార్చి 25వ తారీఖున హోలీ కూడా ఉంది. ఈ హోలీ పండుగని పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకుంటూ ఉంటారు. రంగువల్లులు అన్నీ కూడా పిల్లలందరూ జల్లుకుంటూ ఈ హోలీ పండుగని ఆనందంగా జరుపుకుంటారు. మరి ఈ పండుగని చంద్రగ్రహణం రోజున జరుపుకోవచ్చునా అంటే, భారతదేశంలో కనిపించిన ఈ గ్రహణం రోజున హోలీ పండుగను అందరూ జరుపుకోవచ్చు. 100 సంవత్సరాల తర్వాత వస్తున్న ఈ పెనుంబ్రల్ చంద్రగ్రహణం యొక్క ప్రభావం అనేది ఈ హోలీ పండుగ రోజున ఏమాత్రమూ ఉండదు. కాబట్టి అందరూ కూడా చాలా సంతోషంగా పిల్లలు, పెద్దలు అందరూ ఒక దగ్గర చేరి హోలీ పండుగను చక్కగా జరుపుకోవచ్చు. భారతదేశంలో ఈ చంద్రగ్రహణం యొక్క సూచనలు అనేవి పూర్తిగా కనిపించకపోయినప్పటికీ ప్రకృతిలో జరిగే మార్పుల వల్ల రేడియేషన్ అనేది కొంత ప్రభావం అయితే ఉంటుంది. మరి ఈ చంద్రగ్రహణం అనేది పట్టు విడుపు సమయం అయిన తర్వాత ఇంటిని ఒకసారి మాబది పెట్టుకుని దేవుని మందిరంలో దీపాన్ని వెలిగించండి. అంతా మంచే జరుగుతుంది. అమావాస్య, పౌర్ణమి తిథుల్లో మనం లక్ష్మీదేవి అమ్మవారిని ప్రత్యేకంగా ఆరాధన చేస్తూ ఉంటాము. అందులోనూ హోలీ పౌర్ణమి కలిసి వచ్చింది కాబట్టి ఈ రోజున చాలా ప్రత్యేకంగా లక్ష్మీదేవి అమ్మవారిని పూజలు చేస్తూ ఉంటారు. మరి ఈ పాల్గొన్న పౌర్ణమి వేళ హోలీ పౌర్ణమి కూడా కలిసి వచ్చింది కాబట్టి మరి ఈ రెండింటి సందర్భంగా పూజను ఏ విధంగా చేసుకోవాలి, లక్ష్మీదేవి అమ్మవారిని ఏ విధంగా ఆరాధన చేయాలి అనే విషయాలన్నిటి గురించి మీకు మరొక వీడియోలో షేర్ చేస్తానండి. ఇక ఇదేనండి ఈరోజు వీడియో. మీ అందరికీ నచ్చింది, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. అలాగే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ ఇవ్వండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. ఇక అప్పటి వరకు నమస్కారం అండి.